దేవుని బిడ్డలు వారున్న ఏ స్థితిలోనైనా వారు మహిమగల మా ఆనందము భూమి మీద కూడా క్రీస్తునందున్న వారు పొందుకునే అవకాశం ఉన్నట్లుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని. ఎక్కడా? ఈ భూమి మీద ఉన్నప్పుడే. పరలోకములో ఉన్న ఆనందము మనందరికి కూడా ఆ గొప్ప ధన్యత ఉన్నది. కానీ భూమి మీద కూడా దేవుడు యేసుక్రీస్తునందు బ్రతుకుతున్నటువంటి వారు ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఎంతో మంది ఆ మహిమగల మహా ఆనందం వారు గ్రహించలేకపోతున్నారు. అందుకనే మీ విశ్వాస ఫలము, మీ విశ్వాసమునకు కలుగు ఫలము ఏంటి అంటే చెప్ప సఖ్యము కానటువంటి, మాటలతో వర్ణించలేని ఒక గొప్ప సంతోషము ఆనందము మీలో ఉన్నది అంటున్నాడు దేవుని సంగమా. అందుకే దేవుని రాజ్యం అంటే, దేవుని సన్నిధానం అంటేనే మనము దేవునిలో ఆనందించటం. ఆ భాగ్యం ఎక్కడ దొరకదు. లోకంలో ఆనందం ఎక్కడ దొరకదు. లోక సంబంధమైనటువంటి జీవితాలలో, లోకానుసారమైనటువంటి నడవడిలో, చీకటి వేషధారణలో ఈ మహిమగల ఆనందం లేదని మనం కొన్ని విషయాలు గత వారం నేర్చుకున్నాం. దేవునిలో మాత్రమే మనకు అందుకనే ఆనందం ఉంది. దేవునిలో మాత్రమే అందుకనే వర్ణించినటువంటి ఒక ఆనందము అనుగ్రహింపబడతా ఉంది. ఎందుకు ఆ పరలోక సంబంధమైన ఆనందం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం అనుభవించలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో ఆనందం ఉందన్న సంగతి ఎందుకు అనేకులు గ్రహించలేకపోతున్నారంటే వారి మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉంది. ఎవరి మనస్సు అయితే భూ సంబంధమైన వాటి మీద ఉంటుందో వారిలో ఆనందం ఉండదు. వారు ఏదో ఒక రోజు కృంగిపోతారు, వారు బాధపడతారు, వారు దుఃఖపడతారు, వారు అనేకమైనటువంటి ఆయాసములు వారి జీవితాలలో కలిగిన వారుగా ఉంటారు. వారికి సంతృప్తి దొరకదు.